వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. ఇదంతా కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరే, ఇది ఘోరమైన తప్పిదం అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. నిజంగానే మరి ఈరోజు అటువంటి పరిస్థితి అంటే రైతులకు అన్యాయం చేసే కార్యక్రమం ఏమైనా కాంగ్రెస్ పార్టీ పూనుకుందంటారా? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మన మీద ఏ సమాధానం చెప్తారు? మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లా చేస్తుంది మా ప్రభుత్వం? రైతుల పక్షపాతి కాదా? రైతులకు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. ఇవన్నీ చేసుకుంటా పోతా ఉంటే మరి ఇక రైతుకు అన్యాయం చేసేదంటే ఏమంటారు చూడు, రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దేసిన వ్యవసాయం అవి ఉంటాయి కదా, అవి రెండు కూడా మంచిది కాదు. వీళ్ళకి రైతుల ఉసురు తెలిగే అట్లా అయిండ్రు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే మాట్లాడుతూ ఉంటే కించిత్ బాధాకరము. మరి సోదరుడికి తెలియదా ఏంది? మరి 80 లక్షలు అన్నారు, వాళ్ళే నిన్న 94 లక్షలు అన్నారు మిత్రమా. తర్వాత అదే కాకుండా ఇంకా టనల్స్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు మీకు తెలిసేమో మహబూబ్ నగర్ లో ఇట్లా వస్తే గంధమల్ల, ఖానాపూర్, అవన్నీ ఉద్దండాపూర్ ఇటు మా సైడ్ అవన్నీ కూడా లింకులు కంప్లీట్ కాలేదు. ప్లస్ ఇంకా సేకరణ కాడనే ఉన్నారు. మా దగ్గర ఇటు వస్తే కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, ఆ లింకులు అవన్నీ కూడా 18 టనల్స్ ఇంకా కంప్లీటే కాలేదు. అంటే ఇంకా దాదాపు 40-50 వేల కోట్ల పనులు ఉన్నాయి దానికి. సో అది ఇక 1,47,000 కోట్ల ప్రాజెక్ట్ అనకపోతే మరి ఏమన్నానో వాళ్ళకే వదిలేస్తున్నా. అవి కాక ఆన్ టాప్ ఆఫ్ దట్ అవి కంప్లీట్ చేయాలి వాడుకోవాలంటే. ప్లస్ ఇప్పుడు వాడుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఎన్డీఎస్ఏ అధికారులు వాళ్ళు చెప్పిపోయిండ్రు క్లియర్ గా, నీళ్లు నింపేదే లేదనలా అన్నారం, సుందిల్లా అండ్ మేడిగడ్డల నీళ్లు నిల్వ చేసేది చేయకూడదు అని చెప్పిండ్రు. వాళ్ళను ఎదిరించి దేశంలోనే అత్యంత నిపుణులు ఉన్నది ఇప్పుడు కేటీఆర్ లాగానో నాలాగానో అమెరికాలో ఆస్ట్రేలియాలో చదువుకొని వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. అయినప్పటికీ కూడా అత్యంత అత్యంత మేధావులు, నిష్ణాతులు అయిన నిపుణులైన వాళ్ళు చెప్పి అక్కడ ఫీజిబుల్ కాదు ఆపలేము అన్నప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది అని ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు చెప్పి ఓకే అని క్లియర్ ఇస్తే మేము కూడా ఎత్తడానికి ప్రాబ్లం ఏం లేదు, వదలడానికి. కానీ ఇప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ గోదావరి, మధ్య గోదావరి నీళ్లు ఫుల్ ఉధృతంగా ఇప్పుడు మీకు తెలుసు పైనుంచి వచ్చి ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చిన నీళ్ళని ఏం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి వీళ్ళు? ఎందుకు అక్కడ కట్టద్దు అని చెప్పినాక కూడా ప్రాణహిత చేవలకు ప్రాబ్లం ఏమొచ్చింది వాళ్ళకు? ఇంకొక 16-20 వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయే ప్రాజెక్ట్ ని ఇవాళ అనవసరంగా కాళేశ్వరం అనే గుదిబండను మన ఎత్తి మీద పెట్టి మేము మొత్తుకుంటూనే ఉన్నాము. దాని డెప్త్ పెంచి దాని డయామీటర్ పెంచి దాని డెప్త్ పెంచి దాన్ని ఏమన్నా చెయ్యండి, అక్కడ వద్దు మేడిగడ్డలా అని చెప్తే వినకుండా ఆడనే కడతామని చెప్పి నేనే ఇంజనీర్ అని చెప్పి అప్పుడు ఆహా ఓహో అని చెప్పి డిస్కవరీ ఛానల్ చూపిస్తుందని చెప్పి మమ్మల్ని అందరినీ, ప్రజలందరినీ, జర్నలిస్టులందరినీ తీసుకుపోయి ఎక్స్కర్షన్లకు తీసుకుపోయి గొప్పగా చూపించి లాస్ట్ కి అది ప్రాబ్లం వచ్చిన తర్వాత అటువైపు ఎవరు కూడా సోదరుడు చెప్తున్నాడు మేము అది బూచిగా చూపించాం. అసలు మనం పోలేదు, అది పోనీయలేదా వాళ్ళు, ఎవరిని చేయనీయలేదు, కంప్లీట్ గా స్టాప్ చేసిండ్రు. మరి మీరు అనుమతించేది ఉండే మరి జర్నలిస్టులు ఇట్లా అందరూ పబ్లిక్ కూడా అందరూ అది ఏం లేదు, ఒకటే పిల్లర్ 2 పిల్లర్లు కుంగినా ఏమైతుంది, కుంగితే 3వది కుంగుతుంది ఏమైతుంది, ఆడ అదేయచ్చు ఇదేయచ్చు కాపర్ కట్టచ్చు డ్యామ్లు ఇవని మరి చెప్తారు కదా, అప్పుడు మీరు ఓడిపోకపోయేటోళ్ళు కదా. సో ఇవన్నీ విధ్వంసం చేసి ఎక్కడ కూడా లేని ప్రాజెక్టు, ఫ్రీ స్టాండింగ్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు, ప్రపంచం మీద అందుకే చెప్తున్నా. సో అక్కడ కట్టద్దు అంటే కట్టి, అదే కాదు చాలా చోట్ల చాలా తప్పిదాలు జరిగినాయి. ఇప్పుడు నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు రైతుల పక్షపాతి, మేము ఆయన ఉత్తమన్న చెప్తున్నాం, ఇంకో ఆయన చెప్తున్నాం, ఆయన మాట్లాడుతున్నారు. బట్ డెఫినెట్ గా మంత్రులు చెప్పిండ్రు ఖచ్చితంగా మేము ఎల్లంపల్లి నుంచి పోస్తాము, నీళ్ళు ఇడుస్తాము, ఎగువ మానేరు కూడా ఇడుస్తాము, మిడ్ మానేర్ తో పాటు ఇమాంబాద్ ఇవన్నీ వాడుకుంటాము, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ వాడతామని చెప్పినాము. ఇవన్నీ అయినాక కూడా మళ్ళీ ఆయన అట్లా మాట్లాడితే ఎందుకో అంటే టెక్నికాలిటీస్ మాట్లాడుకోవాలి మనం ఇప్పుడు. అంటే కాంగ్రెసా, లీడర్లా, కేటీఆరా, కాళేశ్వరరావా, కేసీఆరా, ఈ పేర్ల కంటే కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఆడ నీళ్లు ఆపుతామా లేదా, అది బ్యారాజ్ కట్టాల్సిన చోట రిజర్వాయర్ కట్టిందా, రిజర్వాయర్ కట్టాల్సిన చోట బరాజ్ కట్టిందా, అండ్ డూ దే రియల్లీ నో ద డిఫరెన్స్ బిట్వీన్ బరాజ్ అండ్ రిజర్వాయర్, ఇవన్నీ కూడా తేలాల్సిన అంశాలు. 16 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు అక్కడ ఉంచలేము, ఇంకేం చేయాలి పరిస్థితి అది. సో ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం, ఆయన అంటారు రైతులు కష్టపడుతున్నారు అని. ఇక ఎక్కడ మరి ఇప్పుడు వర్షాలే పడుతా ఉన్నాయి, ఇంకెక్కడ కష్టపడుతున్నారు అర్థమైతలేదు. 2 రోజులలో మొత్తం నిండుతాయి. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? తిప్పిపోసలే కదా ఇప్పుడు, వదలాలి కిందికి, సముద్రంలో పోతూనే ఉంటాయి. నువ్వు ఆన్ చేయ అంటే ఏమైతుంది? ఆన్ చేస్తే ఎండ్ల పోస్తారు, తీసి అన్ని నిండుకొనే ఉన్నాయి ఇప్పుడు, ఎండ్ల పోస్తారు. సో అట్లా అని కించిత్ అవగాహన రాహిత్యం అది. సో బాధ అవుతుంటది. ఇప్పుడు వేరే అదర్ సమస్యలు అన్ని వదిలేసి ఏది లేనట్టుగా మరి దీని మీదనే పడడం కూడా కొంచెం ఇదవుతుంది. అప్పుడే చెప్పినాం 2016 నుంచి మేము వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే ఆయన డిపిఆర్ అన్నాడో
వద్దు ఇది అని. మళ్ళీ దాన్ని రీఇంజనీరింగ్ అనగానే మార్చి అది ఆడ ఇది ఈడ అట్లా కాదు తూచి అన్నప్పుడే చెప్పినాం. ఇక్కడున్న వాళ్ళతో పాటు వేరే ప్రపంచ మేధావులే కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా అత్యంతగా ఆయనకు సన్నిహితులైనటువంటి వాళ్ళు ఈ ఈ జలాలకు సంబంధించి నదీ జలాల మీద ఈ ప్రాజెక్టుల మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పిండు. చెప్పినప్పటికీ కూడా వినకుండా అన్ని నాకే తెలుసు అని చేసిండు. ఏం జరిగిందో చూసినాం. ఇంకా దాన్ని అది ఎంత ఇది విధ్వంసం ఇంకా తెలుస్తలేదు మనకు. సంవత్సరానికి 12 నుంచి 15,000 కోట్లు కేవలం దాని మెయింటెనెన్స్ కే కట్టాలంటే. అంటే ఇక్కడ తెలంగాణ మొత్తం గమనించింది అది నిర్మాణ లోపము, నిర్వహణ లోపము, అన్ని లోపం దాని మీద అని చెప్పి అందరు గమనించే వీళ్ళని పక్కకు జరిపిండు. ఇక మళ్ళీ జరిపినాక జరిగిన తప్పును ఒప్పుకోకుండా మరి అప్పుడు టూరిస్టులను అందరిని పట్టుకొని పోయి ఎట్లా చేసిండ్రు. మరి తర్వాత ఇప్పుడు డిస్కవరీ ఛానల్లో మరి ఎందుకు తీసేసిండ్రు మీరు రవి చూడండి మీరు కూడా. ఇంకా మిగతా ప్యానెల్లో మిగతా సోదరులు కూడా ఉన్నారు కదా, మీరు చూడండి. అంతకుముందు ఆహా ఓహో డిస్కవరీలో వచ్చిన ఏకైక ప్రాజెక్ట్ అని చెప్తున్నారు కదా, ఇప్పుడు తెలంగాణ కాళేశ్వరం కూడా డిస్కవరీ లేదు. మరి ఎందుకు డిలీట్ చేసిండ్రు అది కూడా చెప్పాలి. సో అంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్, ఇట్స్ ఏ వైట్ ఎలిఫెంట్ అని చెప్పి మేధావులు కూడా చెప్పిండ్రు. సో అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. మళ్ళీ ఇంకోసారి అంటారు మీరు అది చేయండి, విచారణకు పిలవండి అంటే ఇంతకుముందు కవిత విషయంలో కూడా అంతే. వీళ్ళు మేకపోతు గాంభీర్యం వహించి విచారణకు పిలవండి అంటే పిలిచిండ్రు. ఏమైంది? 6 నెలలు అయింది, ఇంకా అక్కడనే ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుందో రాదో తెలియదు, బయటికి ఏమైతుందో తెలియదు. సో అట్లాంటిది వీళ్ళు చేస్తే బరాబర్ అదే జరుగుతుంది. లాస్ట్కి ఏమన్నా తేలితే అందరు పోతారు లోపలికి. ఎవరినేం చట్టాలు ఇవన్నీ కూడా ఎవరికేం అతిథులు కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను చెప్తున్నా, ఎస్ మా వాళ్ళకు కూడా అదే చెప్తాం మేము కూడా. ఎవరైనా సరే ఇప్పుడు రాజ్యం బాగుండాలి, రాజు బాగుండాలి, 10 కాలాల పాటు పాలించాలనుకున్నప్పుడు తప్పు చేస్తే ఎక్కడ ఉంటాడు? పాపం కేసీఆర్ గారు అనుకునే పటిష్టంగా కోటలు అన్ని నిర్మించుకున్నారు. బట్ పరిపాలన శూన్యం కదా, ఆ కోటలోకి పోలేదు కదా. రాజారెడ్డి ఆయన పోవాలి కదా, కోట కట్టుకొని పోక ఇప్పుడు ఏదో మన కోసమే అన్నట్టు అయిపోయింది. సో అట్లా అన్ని కూడా ఆలోచన రాహిత్యంతో అన్ని పనులు చేసి ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో ఇంకొకసారి వద్దాం అనుకున్న వాళ్ళు అది కాస్త ఇది అయిపోయి ఆగమాగం అవుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు అన్ని వాళ్ళకి బయటికి వస్తున్నాయి అని. ఎస్ డెఫినెట్ గా జరిగింది అందులో. ఎందుకంటే అందులో కాంట్రాక్టర్లు ఎవరు, సబ్ కాంట్రాక్టర్లు ఎవరు, రాత్రికి రాత్రి అంచనాలు ఎట్లా పెరిగినాయి. సోదరుడు చెప్తుండ్రు పెరుగుతాయి అది అంటే ఓవర్ ఏ పీరియడ్ పెరుగుతాయి కన్స్ట్రక్షన్ కాస్ట్లు అవన్నీ, ఓవర్ హెడ్స్ అవన్నీ కూడా. కానీ ఇమీడియట్ గా ఇవ్వాలన్నది రేపటికి రాత్రి అంచనాలు పెంచి మల్లన్న సాగర్ 600 కోట్ల నుంచి సోదరుకి తెలుసో తెలియదు 1,200 కోట్లకు పోయింది. అందుకే మన ప్రాజెక్ట్ 50,000 కోట్లది 80,000 కోట్లకు పోయి 94,000 కోట్లకు పోయి తర్వాత అట్లా అయ్యింది. ఎందుకంటే అందుకే వినండి, విట్ప్రోకోలా ఏమేమి రాయించుకున్నారో కూడా మాకు తెలుసు. పార్క్ హయత్ ఎట్లా పోయింది, అవన్నీ ఎట్లా పోయినాయి అన్ని అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు ఏంటంటే కాంక్రీట్ గా సాలిడ్ గా ఎవిడెన్సెస్ లేవు, అవన్నీ నిరాధారమైన వాళ్ళు అనుకుంటున్నారు. బట్ ఏదో ఒక రోజు పాపం అయితే పండుతుంది. తప్పు చేసి తప్పించుకోవడానికి ఎవరైనా వెనక ముందు అంతే డెఫినెట్ గా దొరుకుతారు, దొరకకేం పోరు. అది జరిగిన రోజు అవుతుంది. ఓకే, రైతుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇదే రైతులకి అన్యాయం చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము ఎకరాకి 10,000 ఇస్తామంటే మీరు 12,000 ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పి వాళ్ళకి అసలు అవి ఏవి ఇవ్వకుండా ఏదో ఈ రుణమాఫీ అనే ఒక నాటకాన్ని తీసుకొచ్చి ఇది చేశారని చెప్పి. అంటే గతంలో వీళ్ళు వందల ఎకరాలు రాళ్ళు రప్పలకు వెంచర్లు వేసిన వాటికి ఇష్టం ఉన్నట్టు 100 ఎకరాలకు మరి ఫామ్ హౌస్ కట్టుకుని దాంట్లో ఉన్న 500 ఎకరాలకు కూడా వేసుకుంటారు. రైతు బంధు తీసుకుంటా అంటే మల్లారెడ్డి గారికి 600 ఎకరాలు వచ్చినాయి, ఎకరాలకు పైసలు వచ్చినాయి. మీడియా ముఖంగా ఆయనే చెప్పిండు నాకు ఇన్ని పైసలు వచ్చినాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి రైతు బంధు అని. అంటే ఇంత విచ్చలవిడిగా అంటే దానికి ఏముండద్దా, కటాఫ్ ఉండద్దా, కొన్ని దాన్ని ఐడెంటిఫై చేయొద్దా, ఏ భూములకు ఇవ్వాలి ఏదని. డెఫినెట్ గా టైం పడుతుంది. మేము వచ్చినాము 3 నెలలనే ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత ఇప్పుడు రుణమాఫీ స్టార్ట్ చేసినాం, రుణమాఫీ అవుతుంది. సరే ఏదో ఒకటి ముందైతే ఒకటి తీసుకొచ్చినాము. దాని ఆపత్కాలంలో ఇదైనాక కొత్తగా రుణాలకు కూడా బ్యాంకర్లకు కూడా నిర్దేశించడం. ఇప్పుడు నెక్స్ట్ అది కూడా రైతు భరోసా కూడా ఇప్పుడు మరి పెట్టింది బడ్జెట్ లో చూస్తా ఉన్నారు కదా, 72,000 కోట్లకు పెట్టినప్పుడు ఖచ్చితంగా 699 కోట్లు ఫిగరు అంత పెట్టినప్పుడు అందులో ఖచ్చితంగా రైతు భరోసాకి ఈ రుణమాఫీకి అన్నింటికి సంబంధం ఉంటది కదా, పంటల కొనుగోలుకు మినిమం సపోర్ట్ ప్రైస్ కి అన్నింటికి ఉంటది. సో వాళ్ళలాగా ఒక్క రైతు బంధు అనే పేరు మీద అన్ని బంధు పెట్టి ఇన్పుట్ సబ్సిడీ బంధు, ఫ్రీ ఎరువులు బంధు, ఫ్రీ విత్తనాలు బంధు, అన్ని బంధు పెట్టిండ్రు వాళ్ళు. అంతేందుకు అసలు రైతులకు ముఖ్యంగా 3 ఎకరాలు ఇస్తామన్నారు వాళ్ళు భూమి లేని వాళ్ళకు. ఇక మరి అదెంత పెద్ద అబద్ధం, అది ఇట్స్ బిగ్ లై. పాపం చేసిండ్రు వాళ్ళు, తప్పులు కాదు వాళ్ళు చేసిన పాపాలు. సో మేము అనేది ఏంటంటే వెనక ముందు ఖచ్చితంగా మేము చేస్తామన్న 6 గ్యారెంటీలలో అమలు చేసుకుంటా పోతూనే ఉన్నాము.
ఇంకెక్కడ మేము లేట్ చేసినాం చెప్పు. మీరు అమలు చేసుకుంటూ రాబోయే పోతూనే రోజుల్లో ఉన్నామని మాకు అంటున్నారు. ఉంటుంది కదా. ఎంతమందికి అమలు రైతు అయిందనేది భరోసా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్. ప్రజలు చూసుకుంటారు కదా, ఇప్పుడు రైతు భరోసానో లేకపోతే లోన్ రుణమాఫీ చేయకుండానో మేము నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ పోతే అది స్థానిక సంస్థలే కావచ్చు, లేకపోతే 2028లో వచ్చే సార్వత్రిక ఎన్నికలే కావచ్చు, ఎక్కడైనా సరే ప్రజలకు తెలుసు కదా దేనో వాట్ టు డూ. సో అట్లాంటప్పుడు ఎవరైనా సరే భయంతోనే పనిచేస్తారు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో రుణమాఫీ చేసింది మేమే. దేశంలో అప్పుడు రుణమాఫీ జరిగింది కూడా మన్మోహన్ సింగ్ గారి హయాంలోనే 2004లో, అప్పుడు కూడా మేమే చేసినాం. బట్ అన్నిటికంటే ఇప్పుడు మొత్తం దేశం ఆశ్చర్యపోయేలాగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. వాళ్ళు బీజేపీ వాళ్ళని క్వశ్చన్ చేయాల్సింది పోయి మరి తెలంగాణకు మొత్తానికే మొండి చేసి చూపించిండ్రు. ఇదేం వివక్ష అని 10 ఏళ్ల సంది వాళ్ళని అడగలేదు, ఇప్పుడు కూడా అడిగే పరిస్థితి లేదు. కనీసం పార్లమెంట్ లో అయితే వాళ్ళకు లేరు, రాజ్యసభలో ఉన్నారు 4, లేదా ఇక్కడ రోడ్డు మీద కూడా వచ్చి ఎమ్మెల్యేలందరూ కూడా ధర్నాలు చేయొచ్చు ఉన్నది కదా. మీరు ఎత్తేస్తే మళ్ళీ తెచ్చినాం కదా, దానిలో పోయి ధర్నా చౌక్లో ఎందుకో ధర్నాలు చేస్తలేరు. కేంద్ర వైఖరికి నిరసన ఎందుకు తెలుపుతలేరు వీళ్ళు? వాళ్ళు చూపించిన వివక్షతను ఎందుకు ఎండగడతలేరు? సో ప్రదాకా మమ్మల్ని ఎందుకు అంటారు అంటే వాళ్ళు రెండు ఒకటే కాబట్టి అట్లా మాట్లాడతారు. ఇక అట్లనే అనుకోవాల్సి వస్తుంది కదా. ఎక్కడనైనా వాళ్ళు విమర్శిస్తుండ్రా? రాష్ట్రానికి తెలంగాణకు అన్యాయం అయితే జరుగుతుంది కదా, మరి ఎందుకు ఒక్కడ కూడా ఒక్క తెలంగాణ అనే పదాన్నే అదేదో నిషేధిత పదంలాగా అసలు తీయలేదు మరి. అట్లాంటప్పుడు ఆమె టైం లేదని మాట్లాడినప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు టైం లేదని ఎట్లా అంటారు అని చెప్పి ఆమె దిష్టి బొమ్మలు ఎందుకో ఎఫిగిల్ ఎందుకో ఇక్కడ కాలబెట్టలేదు, ఎందుకు వీళ్ళు నిరసన తెలపలేదు? సో ఇవన్నీ కూడా అన్ని ఉంటాయి. మనం ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు మానుకొని పాలసీల మీదనే మాట్లాడదామని చెప్పి ఏమన్నా ఉంటే ఇంకేమన్నా సలహాలు సూచనలు ఇవ్వండి, ఇంకా హౌ బెటర్ వీ క్యాన్ డూ అని. 31,000 కోట్లు సరిపోవు, ఇంకో 2-3 వేల కోట్లు ఎక్కువైతాయనో, లేకపోతే 39 లక్షల రైతులే కాదు ఇంకా మిగతా వాళ్ళని కూడా కలపండాను వాళ్ళకు ఇంకేదన్నా ఐడియాస్ ఇవ్వాలి. సో ఎట్లా ఐడెంటిఫై చేయడంలా ప్రభుత్వం ముందుకు పోతున్న టైంలో ఇది మంచి పని. ఇప్పుడు ఎక్కడ కూడా మేము కూడా అంతే, వాళ్ళు రైతు బంధు అన్నప్పుడు